హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈపీఎఫ్ఓ 2023కి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 17 మార్చ్ 2023 అయితే క్లోజ్ అయితే అయిపోయింది. దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కరెక్షన్ విండో అయితే యాక్టివేట్ అయితే అయిందనమాట. ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఇంకా అప్లోడ్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా పోస్ట్ సెలక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అవైతే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇచ్చారనమాట. దానికోసం మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ కోసం మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఓటీపీ వెరిఫై చేసేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబరు ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదంటే మనకి ఓటీపీ లేకుండా ఇక్కడ ఓటీఆర్ ఐడి అని ఉంటుంది. ఈ ఓటీఆర్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఇక్కడ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి మనం ఇలాగా లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి రీసెంట్ యాక్టివిటీ అని ఇచ్చారు ఇటు సైడ్, రైట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ ఇయర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ 2023 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే కంప్లీట్ అయితే మనం చేసామన్నమాట. అప్లికేషన్ స్టేటస్ ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. ఈ మన డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. మనం ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది. ప్లీజ్ చూస్ ద బిలో ఎగ్జామినేషన్ టు అప్డేట్ ఎడిట్ ఫెసిలిటీ ఫర్ కంప్లీటెడ్ అప్లికేషన్. ఎవరైతే కంప్లీట్ అప్లికేషన్ చేశారో వాళ్ళ కోసం మనకి ఇక్కడ అప్డేట్ ఎడిట్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఏఓ అనమాట. దానికి సంబంధించి 51/2023 ఇదైతే నోటిఫికేషన్. మనకి ఈ ఎడిట్ ఆప్షన్ అయితే 24th మార్చ్ 2023 till 6 PM వరకు అయితే మనకి ఈ ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్ అయితే అవుతుంది. దానికోసం మనకి ఇక్కడ ఈ అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ అది మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదైతే మనం ఒక్కసారి మాత్రమే లైఫ్లో మాత్రమే మనం చేసుకోగలము. సెకండ్ టైం అయితే మనం అలౌ అయితే చేయదన్నమాట. దానికోసం మీరు జాగ్రత్తగా అయితే దీనిని ఎడిట్ అయితే చేసుకోవాలి. ఇంకా పార్ట్ 1 సంబంధించి ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే దీని మీద ఇలాగా క్లిక్ అయితే చేయాలి. మనకి ఇక్కడ పార్ట్ 1 ఎడిట్ ఇదైతే మన ప్రివ్యూ అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఓటీఆర్కి సంబంధించింది. ఓటీఆర్లో ఏదన్నా కనుక ఎడిట్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్, అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఈ అప్లికేషన్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్గా మనకి ఇక్కడ కిందకైతే వచ్చాము. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మనకి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఒక్కదానికి అప్లై చేయాలంటే ఇది తీసుకోవాలి. ఇంకా ఏఓకి అప్లై చేయాలంటే ఇది తీసుకోవాలి. బోత్ అప్లై చేయాలంటే ఇదైతే తీసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ గ్రీన్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడిట్ అని దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. మనం ఏదైనా మార్పు చేసుకోవాలంటే, సపోజ్ మనం ఇక్కడ నేషనాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది మనం అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మెరిటల్ స్టేటస్ ఏదైనా రాంగ్ పెట్టి ఉంటుంది ఎడిట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా మనకి డ్రాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు దానిని అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎస్ఆర్ నో ఇదైతే మార్చుకునే ఏదైతే మనకి ఇక్కడ ఎడిట్ అని ఇచ్చారో అవన్నీ మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ కూడా కొంతమంది రాంగ్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు కూడాను ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీ కరెక్ట్ కేటగిరీ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కిందకు వచ్చేసి సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క అడ్రస్ కూడా మీరు ఇది చేంజ్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రీసెట్ అని ఉంది. రీసెట్ బటన్ క్లిక్ చేస్తే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫీల్డ్స్ మనం రీఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, కంటిన్యూ అన్నాను. ఇక్కడ మీరు క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో. ఎస్ అంటే కనుక మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేనైతే జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇవి ఎస్సీ ఎస్టీ అవి రావడం లేదు. అవి వస్తే కనుక ఇక్కడ మనకి నెంబర్ అయితే వస్తుంది, ఏజ్ రిలాక్సేషన్ కోడ్. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 32 వస్తుంది. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ మీ కేటగిరీకి సంబంధించి ఆ నెంబర్ అయితే వస్తుంది అనమాట. మీరు నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా కంటిన్యూ అంటే నెక్స్ట్ అప్లికేషన్ దీనికైతే వెళ్తాం మనం.
ఇక్కడ మనం ఫోటో ఐడెంటిటీ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇక్కడ అంతకుముందు పాన్ కార్డ్ ఇచ్చాం, ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కానీ, ఇంకా పాస్పోర్ట్, ఇంకా ఫోటో ఐడి, ఇంకా అదర్ స్టేట్ సెంట్రల్ ఇచ్చినవి కానీ, ఓటర్ ఐడి కానీ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ కంటిన్యూ అయితే చేయాలి. కంటిన్యూ అయితే అన్నాము ఫ్రెండ్స్. మనం కంటిన్యూ అన్నాం. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మన కిందకి రావాలి. కిందకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ బటన్ ఉంది. ఇంకా ఏదన్నా ఇక్కడ ఇది ప్రివ్యూ కాబట్టి మనం అన్ని చెక్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్యాప్చా ఇచ్చేసి మనం అగ్రీ అనాలి. లేదంటే మనం అప్డేట్ అన్ని బ్యాక్ వెళ్ళి ఏదన్నా మనం చెక్ చేసుకోవచ్చు, ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ మనం ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది ఇచ్చేసేసి ఐ అగ్రీ అనాలి ఫ్రెండ్స్. ఐ అగ్రీ అంటే వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బి పర్మిషన్ అని వస్తున్నది. పార్ట్ 1లో మనకి ఇంకా రిజిస్ట్రేషన్లో కానీ మనకి చేంజెస్ అంటే ఇంకా అలౌ చేయదనమాట. సో మరి జాగ్రత్తగా అయితే మీరు అన్ని చెక్ చేసుకొని మాత్రమే దీనిని ఓకే అయితే మనం చేసుకోవాలన్నమాట. ఐ అగ్రీ చేసాము. మనకి యూ హ్యావ్ ఎడిటెడ్ ద పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అని వచ్చింది. మనం వ్యూ అప్డేట్ పార్ట్ 1 అంటే మనం వ్యూ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ ఫోటో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయితే ఉన్నాం. ఇక్కడ మనం క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది మనకి ఇక్కడ ఇవన్నీ మార్చుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఫోటో ఇక్కడ, సిగ్నేచర్ ఇక్కడ, ఇంకా ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇక్కడైతే మనం చేంజ్ చేసి మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా అప్లై ఎలాగా మనం రీసైజ్ చేసుకోవాలనేది ఇక్కడైతే ఇచ్చారు. దాని ప్రకారం మీరైతే రీసైజ్ చేసుకొని ఇదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సెంటర్ సెలక్షన్లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్లోకి వచ్చాము. ఇక్కడ సెంటర్ సెలక్షన్లోకి వచ్చాం. ఇక్కడ ఇది మార్చుకోవాలంటే మనం ఇదైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా చేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసాం మనం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పార్ట్ 2 కంప్లీటెడ్ అని వచ్చింది. అప్లికేషన్ స్టేటస్ పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీటెడ్ వచ్చింది. మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన UPSC EPFO 2023 సంబంధించి ఎడిట్ ఆప్షన్.